అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నేటితో 6 ఏళ్లు ముగిసిపోయింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక పులి స్టాప్ పడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇంకెంతకాలం ఈ కేసుని కొనసాగించుకుంటూ వస్తారు? తాజాగా ఇటీవల చూసుకుంటే రంగన్న హత్యకు కూడా దీని మీద మొత్తంగా దీనివైపు అన్ని వేళ్ళు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే బాడీ మీద విష ప్రయోగం చేశారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇంకా ఈ కేసు ఎన్నాళ్ళు కొనసాగుతుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్శమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఈ కేసు గురించి దాదాపుగా ఈ కేసులో ప్రధానంగా సాక్షులు ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 6 నుంచి 7 మంది వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ కేసు ఒక పూర్తిగా కొలిక్కొచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు వైఎస్ సునీత గారు మాట్లాడుతూ, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె మాట్లాడుతూ, ఈ కేసులో అప్రూవర్గా మారిన వాళ్ళు మినహాయించి అందరూ ఇబ్బందులు పడ్డామో కానీ మేము ఇబ్బందులు పడుతున్నాం, హత్య చేయించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, మేము ఎదుర్కొంటున్నాం అన్నీ కూడా ఇబ్బందులు అని చెప్పి చెబుతున్నారు. ఈ కేసు ఎప్పటికి అవ్వచ్చు అంటారు? ఏమంటారు దీని గురించి? ఇక్కడ జగన్కి సంబంధించిన కేసులు ఏదన్నా సరే చాలా డిలే అవుతున్నాయండి, పక్క మార్గంలో పోతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలోని వ్యవస్థలకే సవాల్ విసిరాడు అతను. చాలా విచిత్రంగా ఉంది. అంటే మన భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. వ్యవస్థలు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయండి. అమలు చేసే వాళ్ళు తేడా ఉండొచ్చేమో కానీ మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అసలు మీకు చైనా, దుబాయ్ అని చెప్పుకుంటాం మనం, వాటికన్నా కఠినం ఉన్నాయి. వాళ్ళు ఊరికే రాళ్ళిచ్చి కొట్టేయమంటారు తప్ప మళ్ళాగా ఇంకా బిగిస్తే ఇంకా మళ్ళీ ఊపిరాడదాం. కానీ దాన్ని అమలు చేసి కూడా సరిగ్గా ఉండాలి మనకి. ఓకే, ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, అక్రమ ఆస్తుల విషయంలోనూ వ్యవస్థలన్నీ కూడా గబగబా కళ్ళు మూసేసుకుని గంతలు కట్టేసుకున్నాయి. అలాగే ఈ బాబాయ్ మర్డర్ కేసు, ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అసలు ఈ సామాన్యుడికి న్యాయం దక్కదేమో, వీళ్ళకి ఎలాగ ఉంది. ఒక సంపన్నుడైన వాడు, అధికారం ఉన్నవాడు, డబ్బు అధికారం ఉన్నవాడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా అనేటువంటి మీమాంస, అనుమానం, అపోహలో కలుగుతున్న వ్యవస్థల మీద. అది జరిగిన విధానం కూడా అలా ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది. మొట్టమొదట ఏం చెప్పారు వాళ్ళు? గుండెపోటుతోటి మృతి చెందాడు అని చెప్పారు. నిజమే అనుకున్నాం మనం అందరం పొద్దున్నే చూసి. తర్వాత కాసేపుడికి గొడవలు ఇచ్చి నరికేసిన ఈ మొఖంలో ఈ ఫోటోలు వచ్చినాయి. వాళ్ళ అమ్మాయికి ఎవరో ఫోటోలు తీసి పంపించారు. ఆ కృష్ణారెడ్డి ఆవిడ పియ్య వెంటనే ఆవిడ పోస్ట్ మార్టంకి డిమాండ్ చేసింది. ఆ పోస్ట్ మార్టంకి డిమాండ్ చేయలేదని ఆవిడ ఏం చేద్దరంటే అప్పటికే రక్తం గట్ట తుడిసేసి శుభ్రంగానే కుట్లు వేసేసి, కొట్లు కట్టేసి రెడీ చేసి పెట్టేసి ఒక బాక్స్ తెప్పించి అందులో పెట్టేసి కబకబా తీసుకెళ్ళిపోదాం అంటున్నారు. ఆ అమ్మాయి వచ్చేదాకా కూడా ఆగట్లేదు. అన్నయ్య తీసుకెళ్ళిపోయిన తర్వాత వస్తారంటే కూడా తీసుకుపోతారు వాళ్ళు. అట్లా కూడా అలాగా అంత కంగారు పడకుండా పువ్వులు పెట్టేసి ఆమె కనపడకుండా బాక్స్ మీద పెట్టేశారు వాళ్ళు, చుట్టేసి. ఆ అమ్మాయి వచ్చి పోస్ట్ మార్టం అనగానే అబ్బాయి అలాగే ఎందుకు అన్నారు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మాయి అనుమానం వచ్చింది. ఆ ఫోటోలు చూసిన తర్వాత డాక్టర్ కదా ఆవిడ, మనకు చాలా తెలియని విషయం ఏంటి తెలుసా, ఆవిడ చాలా వైద్య నిపుణురాలు ఆవిడ. ఓకే, ఈ వైరస్కి సంబంధించి ఒక ఇన్ఫెక్షన్లు అవి వచ్చేస్తే చూడండి, అసలు ఆవిడ చాలా ప్రఖ్యాతమైన డాక్టర్. ఆవిడ చాలా మంది తెలియదు మనకి, తెలుసా. ఇప్పుడు అపోలో గట్ట చాలా మంచి వైద్యురాలు ఆవిడ. ఎందుకంటే మా చిన్నాన్నగారు, మా తమ్ముడు కొడుక్కి చిన్న కంప్లైంట్ వస్తే లోపల డాక్టర్లు ఒక రకంగా రాయమిల్ల గారి చేతులు ఎత్తేసారు. అపోలో తీసుకొస్తే ఈవిడ ఉంది, ఈవిడ చాలా స్నేహం చేసి పంపింది. అలాగా అంటే ఇది అసందర్భం అనుకోండి. అంటే ఆవిడ అంత నిపుణుడు, ఆవిడకి తెలుసు అక్కడ ఏం జరిగిందో, చూడగానే తెలిసిపోద్ది. మనకు తెలియలేదా చంపేయారు బాబీళ్ళని. అప్పుడు పోస్ట్ మార్టం పంపించారు. తర్వాత లేదనుకో ఈవిడ మబ్బి పెట్టేసి బోర్ మినిట్ చేస్తారు వెళ్ళగానే. ఈవిడికి ఏం తెలవకుండా ఓరెత్తిపోద్ది, ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా మొదటిపోయి ఏడ్చేసి కనపడకుండా పువ్వులు గివ్వులు చల్లేసి నన్ను తీసుకెళ్ళని కంగారు పెట్టేస్తారు. మొత్తం గందరగోళం సృష్టించేద్దరు. మొత్తం మీద అలాగైతే పోస్ట్ మార్టం అయింది, బొమ్మ బయటకు వచ్చింది. పోస్ట్ మార్టం పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? డెడ్లీ వెపన్ అని చెప్పారు. డెడ్లీ వెపన్, ఒక పదునైన ఆయనతో గాయపరిచి చంపారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గొడ్లని, నీకు ఎవరు చెప్పారు గొడ్లని? పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పోలీసులు ఏం చెప్పారు? డెడ్లీ వెపన్, ఓ పదునైన ఆయుధం అని చెప్పారు. ఎక్కడ మెన్షన్ చేయలేదు, రివీల్ చేయలేదు. గొడ్డలు అని చెప్పలేదు. నువ్వు వచ్చి సాయంత్రం చేతులు ఊపుకుంటా గొడ్డలే ఏబి వెంకటేశ్వరరావు గారు అది ఇది అని మాట్లాడావు. అసలు ఆ పాయింట్ మీద నీకు ఎవరు చెప్పారు అడగాలి కదా, వీళ్ళు ఎవరున్నాను. అంతే కదా. ఇప్పుడు అప్పుడు అధికారులు ఉన్నప్పుడు అయిపోయారు, అధికారులు దిగిపోయి 9 నెలలు అయిపోయింది. అడగాలి కదా. ఆ సాక్షి పేపర్లు పట్టుకుని నీకు ఇది గుండెపోటని ఎవరు చెప్పమన్నారు నిన్ను? అసలు అక్కడ ఏం జరిగింది? కాళ్ళు మెళ్ళ తిప్పేశారని చెప్పించాలి కదా. ఈ సిబిఐ వాళ్ళు ఎంత దద్దమ్మలు అనిపిస్తుంది. పరిశోధన చేశారు, రీకన్స్ట్రక్ట్ చేశారు, గూగుల్ టేక్ ఓవర్ ద్వారా చాలా వరకు లాగారు. వాళ్ళ అధికారంలో ఉన్నా కానీ చాలా వరకు లాక్కొచ్చారు. తర్వాత లాస్ట్లో వదిలేశారు.
మళ్ళా దాన్ని ఆ అమ్మాయి ఎంత యుద్ధం చేస్తుందండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని తిరుగుతుంది. అదే కదా ఆ సుప్రీంకోర్టు డబ్బు అంతా ఎవరిస్తారో? న్యాయాన్ని కొనుక్కోవాలా? వాళ్ళకి అసలు స్పృహలో ఉన్నారా ఈ వ్యవస్థలో? దీనికి మీద ప్రశ్నించకూడదు అంటారు మళ్ళీ. దీన్ని న్యాయం ఎవరు చేస్తారో? ఇది చాలా దారుణం కదండి. ఆవిడ అంత డబ్బు ఖర్చు పెట్టుకుని తిరుగుతుంది, ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏంటి అంటే ఇలా ముఖమూలకం నరికేసేసి వాళ్ళ పనాలు చేసుకుంటే, ఇక ఇలాగా డబ్బులు ఇచ్చేసి అన్ని మేనేజ్ చేసేసుకుంటే ఇక సామాన్యుడు ఎలా బతుకుతారు? అది చెప్పాలి పోనీ. ఏమంటే మీ అందరికీ సపరేట్ రాజ్యాంగం, వాళ్ళందరికీ సపరేట్ రాజ్యాంగం, ఇంకో ఇన్ని లక్షల పైన ఉన్నవాడికి ఈ దేశంలో చట్టాలు పనిచేయమని చెప్పాలా? ఇంత ఆస్తి ఉన్నవాడికి ఇంకా ఇప్పుడు పన్ను ఆదాయ పన్ను అది ఎక్కువ వేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి శిక్షలు కట్ట ఉండవు. ఈ చట్టం పనిచేయదు వాళ్ళకి. వాళ్ళు ఏమైనా చేసి ఎవరైనా పట్టుకోవచ్చు, ఎవరైనా వేసేసుకోవచ్చు, ఎవరైనా లేపేయచ్చని రూల్ పెట్టేయండి, చట్టం చేసేయండి, గొడవ ఉండదు. ఈ చట్టము రాజ్యాంగం అని వీళ్ళకే, మధ్యతరగతి వాళ్ళకే. కూడు లేనివాడు బాగానే బతుకుతాడు, బాగా డబ్బు ఉన్నవాడు బాగా బతుకుతాడు. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇవన్నీ ఏంటండి ఎంత అన్యాయం అది. ఆవిడ ఉన్నత వర్గాలకు చెందిన ఆవిడ కూడా మడతడేస్తున్నారు ఈ విషయంలోనే. అది వెరైటీ ఇక్కడ. ఆవిడ ఎక్కని గుమ్మం లేదు, తట్టని కోర్టు తలుపులు తట్టలు ఇది లేదు. నా న్యాయం చేయండి బాబోయ్, నాకు ఎంత దుర్మార్గం చేశారు, ఆ చంపేసిన వాళ్ళు ఇంచక్క తిరుగుతున్నారు. పాత్రదారులు ఒప్పుకున్నారు మేమే చంపామని. దాని సూత్రధారుల గురించి తేల్చమంటే తేల్చడం ఎవరున్నాయి? దగ్గర దాకా వచ్చి ఆగిపోయారు. అందరికీ తెలుసు, దర్యాప్తు సంస్థలకి మొత్తం తెలుసు. ఎందుకు హైడ్ చేస్తున్నారు ఇది? పైగా ఇప్పుడు సాక్షులు అందరూ ఒక్కొక్కళ్ళు అంతర్ధానం అయిపోతున్నారు. రకరకాల కారణాలతో వాళ్ళు చంపారని మనం అనలేము, ఎందుకంటే అది ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు గంగిరెడ్డి గారు కట్లు కట్టినైనా, కుట్లేసినైనా, కట్లు కట్టినైనా ఇద్దరు, బాగా వృద్ధుడు, బాగా కుర్రోడు ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకరికేమో వీళ్ళు కారులో డ్రైవర్ కింద ఉన్నవాడు చచ్చిపోయాడు అనారోగ్యంతో, ఇంకొకరికేమో క్యామెరాలు వచ్చి చచ్చిపోయాడు, ఒకడు సూసైడ్ చేసుకున్నట. ఏంటిది? 6 చచ్చిపోయారు 6 ఏళ్ళలో నుండి. అదే దీని మీద అందరికీ తెలుసు, వీళ్ళే చంపించేయారండి. ఏంటండి ప్రత్యక్షంగా సాక్షులు వాళ్ళ దగ్గర నుండి చంపించారు, చూసారా, చంపడం చూసారు అంటున్నారు ఆ వీడియోలు గట్ట తీసుకుని. అవి కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వస్తాయి కదా, అవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. ప్రజలకైతే అర్థమైపోయి ప్రజా తీర్పు ఇచ్చేసారు, ప్రజా కోర్టు తీర్పు వచ్చేసింది. మరి న్యాయస్థానాలు కూడా తీర్పు ఇవ్వాలి కదా, బేగన్నా దర్యాప్తు సంస్థలకు పూర్తి చేయాలి కదా దర్యాప్తు. ఇప్పుడు స్థానిక పన్నులు అదనం అంటారు కదా మనకి ఏదైనా కొనుక్కున్నప్పుడు, అలాగా ఈ మర్డర్ కేసులో ఈ సాక్షులందరూ మాయమైపోవటం, వాళ్ళని కాపాడాలని కోరుకోవడం అనేటువంటి అదనం వీడికి. వాళ్ళ నాన్నగారిని చంపేసినోడు కాపాడంటారా, పట్టుకుంటారా బాబు అని అడగడంతో పాటు ఈ సాక్షులు చచ్చిపోకుండా చూడండి, వీళ్ళని కాపాడండి అని ఈవిడ మళ్ళీ అడుగుతుంది. స్థానిక పనులు ఇది అదన భారం ఈవిడికి. మెయిన్ది పక్కదారి పెట్టింది, మళ్ళీ దీని మీద కూడా బతిమాలు ఈవిడ వాళ్ళ గురించి కూడా పోరాడాల్సి వస్తుంది. కనికరం లేదా, చట్టాల పట్ల గౌరవం లేదా, రాజ్యాంగం ఏంటిది, ఎవరిని నమ్మాలి? ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం కూడా దాన్ని దొరదలు నడిచేయాలి కదా. ఏదైనా అంటే పైన ఉన్న వాళ్ళ చేతిలో ఉందంటారు, సబ్ జ్యుడిష్ కోర్టులో ఉందంటారా. కోర్టులో ఉంటే మూసి కూర్చొని తింటమనేస్తున్నారా? మీరు ఏమన్నా తింటున్నారు కదా అన్నం కట్టాను అన్ని కొనసాగుతుంది. ఇంతవరకు బీజేపీ వాళ్ళు మీద బడి వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరి పడాలి ఏంటండి? ఇది ప్రజలకు నమ్మకం కలిగించాలి, భరోసా కల్పించాలి. ఈ మృగం ఆటవికుళ్ళు ఆటవికంగా వచ్చేసారు క్రూరంగానే. కుట్టి చంపడం అంటే ఆటవికులే కదా చేసేవారు. అలాగా ఇప్పుడు ఎంత విజ్ఞానం, వైద్యం ఎంత అభివృద్ధి చెందినారో తను చంపాలంటే టిక్కా వేసి చంపేయచ్చు. రకరకాల మార్గాలు ఉన్నాయి కదా, సునాయాస మరణం ఇవ్వచ్చు కదా ఆయనకి. కొట్టి 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 చంపారు. గొడ్డలు ఇచ్చుకుని 7 పోట్లు వేసాడని చెప్తున్నాడు కదా, గొడ్డలు ఇచ్చుకుని నరికి ఇక్కడో పూట అక్కడో పూట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. నువ్వు ఎలా చూసేవా, నువ్వు కానీ చూసేవా అని అడగాలి కదా వీళ్ళు. నువ్వు చూసేట్టు చెప్తున్నావు నడు నువ్వు ముందు అని అడగాలి కదా. అప్పుడంటే అధికారం ముఖ్యమంత్రి అయిపోయాడు, మరి అడగలేకపోయారు. ఇప్పుడు కేకేయాలి కదా, కేకేసి నీకెవరు చెప్పారా, నీకేమైనా చూపించారా చంపుతానే అని అడగాలి కదా. వెంటనే అది ప్రజలందరికీ తెలియజేయాలి కదా. ఓరు బాబు మళ్ళీ రానివ్వకూడదురా బాబు అనుకుంటారు. కనీసం ఆ రకమైన మేలు చేయండి. అతను మీరు అరెస్ట్ చేయకపోయి జైల్లో పెట్టకుండా వదిలేసినా అది తీసేసుకుని అన్నీ ఏంటండి. మరి ఈ రకంగా ఇంకెప్పుడు ఓ బాబాడు ఉత్తర బాబు అనుకునేలా చేయాలి కదా. ముందు అతని స్వభావం బయట పెట్టాలి కదా. కొంతవరకు మీరు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రజలందరికీ అర్థమైపోయింది. సునీత గారు పోరాటాన్ని ప్రజలు నమ్మారు. ఆవిడ న్యాయం జరగాలని మేమందరం నీకు న్యాయం చేస్తామమ్మా అని ఘోరంగా ఓడిచ్చారు ఆ పార్టీని. పులివెందులో కూడా ఓడిపోతుడు. ఆవిడ షర్మిల పులివెందులో పోటీ చేసి ఉంటే అర్థమైందండి. మరి లేకపోతే సునీత గారిని పెట్టవలసింది. అవినాష్ రెడ్డి మీద సునీత గారు ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు టీడీపీ గట్ట ఏం చేసినా చూద్దాం. కావాలని అతను మిఠాయి నెగ్గించారు. ఇది ఇంకా తవ్వుకుంటే అలాగే ఉంటాయి, కడుపు చించుకుంటే కాళ్ళమే పడద్దు అన్నట్టు ఉంటుంది. మళ్ళాటి వాళ్ళు ఎంత మాట్లాడినా ఎవరికి చెవికి ఎక్కట్లేదు. చాలా ఇది ఈ అన్యాయం
ఇప్పుడు అవినాష్ రెడ్డి సెకండ్ లెవెల్, అతని పైన ఇంకొకటి ఉంటాడు గ్యారంటీగా. వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి ఈ కేసులో. అతను అక్రమాస్తుల కేసులో డిలే అయ్యింది, 10-12 ఏళ్ళు తిరుగుతున్నాడు. అలాగే ఈ బాబాయ్ మర్డర్ కేసు కూడా ముగుస్తుంది కదా, అతని కథ ముగుస్తుంది అనుకున్నాం, అందులో కూడా అవ్వట్లేదు. ఇక అతనికి ఎట్టి పరిస్థితుల్లో కర్మ వదలదు కాబట్టి మద్యం కేసులో ఇరుక్కుపోతాడు. అది ఈ నెలాగని కానీ ఫస్ట్ వీక్లో కానీ లోపలికి వెళ్ళి కార్యక్రమం జరుగుతుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ దర్యాప్తు వేగవంతమైంది, ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతాడు. ఈ 2 కేసులు అవుతారు అనుకున్నాం మనం, దీంట్లోంచి కంటే అందులో అవుతాడు. అలాగే రాష్ట్ర పర్యటన కూడా పెడతారు అతనికి. ఈ రకరకాల కేసులు వాళ్ళు తిట్టిని వీళ్ళు తిట్టిని 4 పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ అన్నాయి, చంద్రబాబు గారిని అన్నాయి, అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి బయటికి. ఆ రాష్ట్ర పర్యటన అలా పీటీ వారెంట్తో వెళ్తాడో, దాంతోపాటు బెయిల్ రద్దు అవుతుంది, దాని విచారణకు తీసుకెళ్తారో. రాష్ట్ర పర్యటన, దేశ పర్యటన అప్పుడు అది దేశ పర్యటన కూడా అక్కడక్కడ అప్పుడు తెలంగాణకి తిహార్ జైల్లో పెట్టేయాలి. కానీ అక్కడ దాకా పెట్టరు, మనం రిక్వెస్ట్ చేసి ఇక్కడే పెట్టించుకోవాలి, మన ఆత్మను చూడాలి కదా ముఖాన్ని. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.